నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి చంద్రబాబు కృషి చేస్తున్నారన్న మంత్రి సంధ్యారాణి. స్త్రీ లేనిదే జననం, గమనం, సృష్టి లేవని వ్యాఖ్య. చంద్రబాబు సీఎం అయ్యాక మహిళల మాన ప్రాణాలకే రక్షణ లేకుండా పోయింది. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి రోజా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు మోసం చేశాయన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సూపర్ 6 హామీలతో చంద్రబాబు నయవంచనకు పాల్పడ్డారని ఆరోపణ. ఏ ఇంట్లో పుట్టినా మహిళలపై వివక్ష ఉంటుందన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. పెద్ద కులం, చిన్న కులం అంటూ ఏదీ లేదని, మహిళలందరిది ఒకే కులమని వ్యాఖ్య. స్త్రీ లేనిదే జననం, గమనం, సృష్టి లేవని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల్లో 4 మహిళలకు సంబంధించినవేనని, మిగిలిన వాటిలోనూ వారికి ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. రేషన్ కార్డు ఇవ్వాలన్నా, ఇంటి పట్టా మంజూరు చేయాలన్నా మహిళల్ని ముందు పెట్టి వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి చంద్రబాబు కృషి చేశారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో వాటా ఇస్తే ఆర్థికంగా అవన్నీ బలోపేతం చేసి కుటుంబంలో స్త్రీ గౌరవాన్ని చంద్రబాబు పెంచారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనందరికీ స్ఫూర్తి. ఈరోజు స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, అసలు స్త్రీ లేనిదే సృష్టే లేదు అని మహానుభావులు చెప్పినట్టు ఈరోజు మనం డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతో స్వశక్తితో ఎదుగుతూ ఈరోజు చూసినటువంటి మన ఏవీల్లో చూసినటువంటి ఒక్కొక్క మహిళ, ఇక్కడ కూర్చున్నటువంటి ఒక్కొక్క మహిళ తను అంటే అది ఎంత చిన్న పరిశ్రమ అయినా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అన్నది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. అది మన ఇంట్లో చిన్న చిన్న వ్యాపారాలు, అప్పడాలు వడియాల నుంచి వాళ్ళు కూడా వ్యాపారవేత్తలే. టాటా బిర్లా చేసింది కూడా వ్యాపారమే. కానీ మన మహిళలు స్వశక్తితో, ఎంతో ఆత్మ గౌరవంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూపించిన మార్గంలో నడిచి ఈరోజు ఒక్కొక్కరు లక్షలు సంపాదిస్తున్న మహిళా మనందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి సూపర్ 6 సూపర్ హిట్ చేశారు. ఈరోజు సూపర్ 6 పథకాలలో మనం అన్ని పథకాలు కూడా మహిళలకు ఉద్దేశించిన పథకాలే. స్త్రీ శక్తి కానీ, అలాగే అన్నదాత సుఖీభవ పథకంలో కూడా మహిళా రైతులు ఉన్నారు. అలాగే తల్లికి వందనం కానీ, అలాగే మనం చూసుకున్నటువంటి అన్ని పథకాల్లో కూడా మహిళల్ని ముందు పెట్టి ఈరోజు ఒక కార్డు ఇవ్వాలి అన్న, ఒక ఇల్లు ఇవ్వాలన్న మహిళల్ని ముందు పెట్టి మహిళల్ని ఆర్థికంగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది. ఈరోజు మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పూర్తి స్థాయిలో ఎదగడానికి ముఖ్య కారణమైనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో హక్కిస్తే ఈరోజు మన అన్న చంద్రబాబు నాయుడు గారు మనకి కుటుంబంలో ఆర్థికంగా గౌరవం ఇచ్చి మనకి గౌరవాన్ని పెంచినందుకు మనందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈరోజు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి అందరూ మహిళలు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరూ కూడా 5 కోట్ల మంది ప్రజలలో దాదాపు 50% మహిళలే ఉన్నారు. మనం పురుషుల కంటే మనమే ఎక్కువ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఒక ఇంట్లో మహిళ చదువుకుంటే ఆ ఇల్లంతా చదువుకున్నట్టే. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకొని స్వాతంత్రంగా, ఆర్థికంగా ఎదగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన అందరికీ కూడా ఆయన గౌరవప్రదంగా ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త, మహిళా పారిశ్రామికవేత్త ఉండాలంటున్నారో అది మనం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని, ఆయన మాటల్ని పూర్తి స్థాయిలో మనం పాటించి ముందుకు వెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పాలనలో మహిళల జీవితాలు చీకట్లోకి వెళ్లిపోయాయని, మళ్లీ మహిళల జీవితాల్లో వెలుగులు రావాలంటే జగన్ ని సీఎంని చేసుకుంటేనే సాధ్యమని మాజీ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు.
జగన్ పాలనలో మహిళలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలబడ్డామని, రిజర్వేషన్లతో సంబంధం లేకుండా కీలకమైన పదవులు మహిళలకిచ్చి గౌరవించామని చెప్పారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక మహిళల మాన ప్రాణాలకే రక్షణ లేకుండా పోయిందని, 6 ఏళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల మహిళ వరకు ఉన్మాదులు మద్యం మత్తులో అత్యాచారాలు చేసి చంపేస్తున్నారని మండిపడ్డారు. అయినా మంత్రులుగా ఉన్న అనిత, సవిత, సంధ్యారాణిలు ఏమాత్రం స్పందించకపోవడం రాష్ట్ర మహిళల దౌర్భాగ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ కానీ కల్చరల్ మినిస్టర్ని చేసి నా మీద నమ్మకాన్ని ఉంచి ఈరోజు నేను ఒక నాయకురాలిగా ఎదిగే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం నా జీవితంలో ఆయన నేను ఎప్పుడూ కూడా మర్చిపోలేను. జీవితాంతం కృతజ్ఞతగా ఉంటానని కూడా మీ అందరి సందర్భంగా మీ అందరి ముందు చెప్తున్నా. ఎందుకంటే మీరు కూడా మా స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి, పార్టీ కోసం, ప్రజల కోసం మనసు పెట్టి పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా స్థానం జగనన్న కల్పిస్తారు. దానికి రెండవ నిదర్శనం నా పక్కనున్న వరద కళ్యాణి గారు. తను కూడా ఊరికే వచ్చేయలేదు, చాలా కష్టపడి 2009 నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. ఆ తర్వాత నేను మహిళా అధ్యక్షురాలు అయ్యాక మా మహిళా కమిటీలో జనరల్ సెక్రటరీగా నమ్మకంతో 3 జిల్లాలు అప్పగించాను. వైజాగ్, విజయనగరము, శ్రీకాకుళం 3 జిల్లాల్లో నేను ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకు వెళ్ళింది. సో అప్పటి నుంచే ఆమె కష్టపడి పనిచేసే తీరు, పార్టీ కోసం ఆమె ధైర్యంగా నిలబడిన తీరు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చారు. సో రిజర్వేషన్ ఉంటేనే మహిళలకు ఇవ్వటం కష్టం. మహిళా రిజర్వేషన్ లేని చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పెద్ద పెద్ద పదవుల్ని మహిళల మీద నమ్మకంతో మనకి అందించిన జగనన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రజలు మనని ఓడించలేదు. ఈరోజు ఈవీఎంల మ్యానిపులేషన్ చాలా ఉంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. సో మనం తెలుసుకోవాల్సింది, ప్రజల్ని తన సొంత మనుషులుగా ప్రేమించి కులం, మతం, ప్రాంతం చూడకుండా ప్రతి మహిళకి మంచి చేయాలి అన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాలు కానీ, ఇళ్ల పట్టాలు, ఇళ్ళు కట్టించడం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే పదవులు కానీ ఆల్మోస్ట్ ఓటర్లు ఈక్వల్గా ఉన్నాం కాబట్టి మగవాళ్ళకి అవకాశాల్లో కూడా మనకి ఈక్వల్గా అందించిన ఘనత జగనన్నకే దక్కింది. మరి అలాంటి జగనన్నని ఈరోజు మనం కూడా కులం, మతం, ప్రాంతం ఏది కూడా తేడా లేకుండా ప్రతి మహిళ కూడా ఒక శక్తిగా, ఒక టీం వర్క్గా ఫామ్ అయ్యి మనం జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ మహిళా దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళలకి ఏం మంచి జరిగింది అనే దాని మీద బేరీజు వేసుకుంటే ప్రతి మహిళ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విధానం చూసి పాలిచ్చే ఆవును వదులుకొని ఎగిసెగిసి దాన్నే దొన్నపోతుని తెచ్చుకున్నామని ప్రతి మహిళ ఫీల్ అవుతుంది. 20 నెలల్లోనే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పడేద్దామా అని ప్రతి మహిళ కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళా సాధికారక పాలన మనకు అందిస్తే, చంద్రబాబు నాయుడు కూటమి పరిపాలన ఏమిచ్చింది? నారావారి నరకాసుర పాలన ఇచ్చింది. ఈరోజు రాష్ట్రంలో చూస్తే మనకి గౌరవం లేదు, ముఖ్యంగా రక్షణ లేదు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళల భద్రత, సంక్షేమం విషయంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఆకర్షణీయమైన పథకాలతో మహిళలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6 లో మహిళలకు ఇచ్చిన 3 హామీలను విస్మరించి నయవంచనకు పాల్పడిందని విమర్శించారు. మహాశక్తి పథకం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి 1.80 లక్షల మందిని, తల్లికి వందనం కింద 20 లక్షల మంది తల్లులను మోసం చేశారని ఆరోపించారు. ఈరోజు మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రతి మహిళకి వందనం. కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళని గౌరవిస్తుంది. అసలు సృష్టికి మూలం మహిళ.
అసలు మహిళ లేకపోతే జీవం లేదు, అసలు సృష్టే లేదు. అలాంటిది మహిళ ఒక కూతురిగా, ఒక సోదరిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా ఎన్నో పాత్రలు అన్నిటికీ న్యాయం చేస్తూ తనని తానే అర్పించుకునేదే మన భారత మహిళ. ఆ మహిళకి కాంగ్రెస్ పార్టీ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రతి మహిళకి నమస్కరించుకుంటోంది. కానీ ఈరోజు మన భారతదేశంలో ప్రతి గంటకు 50 మంది మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. మరి మహిళలకు మన భారతదేశంలో భద్రత ఉన్నట్టా లేనట్టా? నారీ చట్టాలు అని పెద్ద పెద్ద చట్టాలు చేసేవారే గాని నిజానికి మన దేశంలో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి మహిళలకి భద్రతా భావం లేదు. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఈ బీజేపీ పార్టీకి ఉన్న చరిత్ర మణిపూర్లో మహిళల్ని నగ్నంగా బహిరంగంగా ఊరేగించారు. ఇది బీజేపీ పార్టీ చరిత్ర. అలాంటి బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మరి మహిళలకి భద్రత గాని, గౌరవం గాని మన దేశంలో, మన రాష్ట్రంలో ఉందో లేదో సమాజము ఆలోచన చేసుకోవాలి. మహిళల్ని కేవలం ఒక ఓట్ బ్యాంక్ గా చూస్తోంది. మహిళలంటే ఓట్లేసే యంత్రాలు అయిపోయారు. ఎలక్షన్లు వస్తే మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలు, ఉదాహరణకు చంద్రబాబు గారే తీసుకుందాం. సూపర్ సిక్స్ లో 3 పథకాలు మహిళలకు చెందినవే. కానీ అవి ఏ మటుకు అమలయ్యాయి? మహిళా శక్తి, మహాశక్తి పథకం పేరు మహాశక్తి, గుర్తుందా? మీ అందరూ ఓట్లేశారు తల్లి. మహాశక్తి. ఈ మహాశక్తి పథకం ప్రకారం చంద్రబాబు గారు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 50 సంవత్సరాల వరకు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. అలా మన రాష్ట్రంలో 1,80,00,000 మంది మహిళలున్నారు. చంద్రబాబు గారు ఒక్క నెలైనా ఇచ్చారా? ఎవరికైనా అందిందా? ఒక్క నెల కూడా ఇవ్వలేదు. ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదు. అలాగే తల్లికి వందనం. ఎంతమంది బిడ్డలుంటే అంతమంది, 2, 3, 4 ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తానన్నాడు. 15,000 ఇచ్చాడా? 20 లక్షల మందికి టోకరా పెట్టారు. 20 లక్షల మంది బిడ్డలకు, ఆ తల్లులకు టోకరా పెట్టాడు చంద్రబాబు గారు. అలాగే ఉచిత సిలిండర్, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు. ఇచ్చారా? 1 ఇచ్చారా? 2 ఇచ్చారా? ఏళ్లలో చూపించండి. ఒకటే ఇచ్చారు. 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు మహిళలకు చేసింది ఏమిటా అంటే 1 సిలిండర్ ఇచ్చాడా? ఇప్పుడు మళ్ళీ సిలిండర్ ధర ఎంతటా? ఇప్పుడు ఈరోజు న్యూస్, ప్రభుత్వం ఏమైనా సబ్సిడీ ఇస్తుందా, ప్రభుత్వం మీద భారం వేసుకుంటుందా అనుకుంటే ఒక్క పైసా భారం వేసుకోదు. ఇదే పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పరిస్థితి వస్తే రాజశేఖర రెడ్డి గారు మహిళల మీద భారం పడకూడదు అని ఆ రోజుల్లో సిలిండర్ ధర 50 రూపాయలు పెరిగితే మొత్తం 50 రూపాయలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే భరించేలా చేశాడు. గాని ఒక్క రూపాయి కూడా మహిళల మీద అధికంగా భారం పడకూడదు అని ఆలోచన చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా కరెంటు ఛార్జీలు పెరగలేదు, మున్సిపల్ ట్యాక్సీలు పెరగలేదు, గ్యాస్ ధరలు పెరగలేదు. ఏవి పెరగకుండానే, ఏవి పెంచకుండానే అంత అద్భుతంగా అన్ని ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ ఇవన్నీ అద్భుతంగా అమలు చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. పాలకుడు అంటే అలా ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? అసలు చంద్రబాబు గారు ఏం చెప్పారు? మహిళలకిచ్చే రుణాలు, డ్వాక్రా మహిళలకిచ్చే రుణాలు 3 లక్షల నుంచి 10 లక్షల వరకు చేస్తానన్నారు. ఎలక్షన్లు అయిపోయి 2 సంవత్సరాలైంది. చేశారా? 7,500 కోట్ల రూపాయలు బకాయిలు అలాగే ఉన్నాయి. 1,18,00,000 మహిళలు సంఘాలు అలాగే ఎదురు చూస్తూనే ఉన్నాయి. భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవడంతో క్రికెట్ అభిమానుల సంబరాలు మిన్నంటాయి. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ పోర్లో న్యూజిలాండ్పై భారత్ భారీ విజయం నమోదు చేస్తుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 5 వికెట్లకు 255 పరుగుల స్కోర్ చేసింది. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ 19 ఓవర్లో 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో భీమవరం పట్టణంలో యువత వీధుల్లోకి వచ్చి సంబరాలు చేశారు. పటాసులు కాల్చుతూ, మిఠాయిలు తినిపించుకుంటూ, మోటార్ సైకిళ్లపై కేరింతలు కొడుతూ సందడి చేశారు. This card was talking about confidence and courage. Man, there's plenty of that to the fore. Okay, that's up in the air. It's gone a long, long way. Well, he's enjoying himself. He's not had the best of World Cup striker.
ఇప్పుడు కాసేపు ప్రకటనలో.